వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది నాకు. ఒక ఎక్స్ట్రీమ్ సినిమా చూశాను అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. సెకండ్ హాఫ్లో ఆ ఎమోషన్స్ ఓవర్లోడ్ అయ్యి ఆయన చేసే యాక్టింగ్ ఉంటుందన్నా అసలు ఒక నార్మల్ యాక్టర్ ప్రాపర్గా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి లాంగ్ గ్యాప్ తర్వాత రోడ్ల మీద జనాల మధ్యలో యాక్టింగ్ చేయాలంటే దమ్ము ఉండాలి. అసలు ఆ దీపక్ బ్రో హ్యాట్స్ ఆఫ్ మీకు, వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న యాక్టింగ్ కానీ ఆ స్టైల్. అసలు అర్జున్ రెడ్డిలో ఓన్లీ యాంగర్ మేనేజ్మెంట్ అనేది ప్రాబ్లం అయితే ఎలా అనేది చూపించాడు అన్న సినిమాలో. కానీ దీంట్లో ఎమోషన్స్ కావచ్చు, లాజికల్ కావచ్చు, ఏది ఎక్కువైనా లైఫ్లో బతకలేము. ప్రతిదీ బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటే లైఫ్ బాగుంటుందని చూపించడం అయితే వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అన్నది అయితే. హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. దాంట్లో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ చించేశారు. పాటలు వస్తాయన్న అసలు ఆ సినిమాలో వచ్చే సీన్కి ఆ సాంగ్కి మనం లీనమైపోతాం. అరే ఏంటి ఇలా జరుగుతుంది అని అంతలా చేశారు సినిమా. రొమాన్స్ ఉందన్న బట్ ఎక్కువ లేదు. బట్ ఇంటర్వెల్ తర్వాత వస్తుందన్న బుచ్చుకు సీన్ ఒకటి మంట పెట్టాడు. ఆ మంట ఎందుకు పెట్టాడు రా బాబు అనుకుంటే మన గుండెల్లో మండడానికి ఆ సీన్లు చూస్తుంటే ఎప్పటికైనా ఎక్కిపోద్ది. అసలు సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్ అనిపించింది అన్న. ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమా ఇది. బట్ అర్జున్ రెడ్డిలో అన్ని ఎమోషన్స్ కామెడీ అన్నీ ఉంటాయి. బట్ దీంట్లో రెండు బ్యాలెన్స్ చేయకపోతే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపించారు. కానీ లాస్ట్లో హీరో చచ్చిపోతాడన్న ఆ టైంలో అనిపిస్తుంది నిజమేరా ఇలాంటి క్యారెక్టర్ భూమి మీద ఉన్న కన్నా పైన ఉన్నవే కరెక్ట్ అనే ఫీల్ అయితే వస్తుంది. దయచేసి థియేటర్కి వెళ్ళండి, చిన్న సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.